ఆల్ ఆఫ్ యూ. నేను మీ సురేష్ మోహన్ మాట్లాడుతున్నాను. నేను ఆల్రెడీ మార్నింగ్ గుంటూరు వెళ్ళడం జరిగింది. గుంటూరు నుంచి రిటర్న్ అయినప్పుడు ఆల్రెడీ రిటర్న్ అయ్యి చాలా దూరం వచ్చేసాను. ఈరోజు మనకి అంటే నేను మీకు మన నుంచి ఫిజికల్ యాక్టివిటీ వీటి గురించి చెప్తున్నాను కదా. మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఫుడ్ ప్లానింగ్ కూడా తెలుసుకోవాలన్నమాట. అంటే చాలామంది డౌట్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ అవుతామా లేదా, అది డౌట్ చాలామందికి ఉంటుంది. ఎక్సర్సైజ్ ఒకటే చేసేస్తే వెయిట్ లాస్ అవుతామా, చాలామంది జిమ్కి వెళ్తాం కదా, జిమ్కి వెళ్ళి వస్తే వెయిట్ లాస్ అవుతామా లేదా అని చాలామంది అడగడం జరిగింది నన్ను. అంటే యాక్టివిటీ అనేది మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోవాల్సింది 20% యాక్టివిటీ అనేది ప్లాన్ చేసుకోవాలి. 20% మనం యాక్టివిటీకి ప్లాన్ చేసుకోవాలి. అంటే 100లో 20% యాక్టివిటీ ప్లాన్ చేసుకోవాలి. 80% మన ఫుడ్ ప్లానింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే బ్యాలెన్సింగ్కి సంబంధించిన న్యూట్రిషన్ అనేది తీసుకోవాలి ఎవ్రీడే. అంటే ఎంతమంది తీసుకుంటున్నారో ఒకసారి ప్లాన్ చేసుకోండి. బ్యాలెన్స్ న్యూట్రిషన్ అంటే 40% కార్బ్స్ అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, 30% ప్రోటీన్స్, 30% ఫ్యాట్స్. ఇలా ఈ మోతాదులో తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవ్వాల్సిన వెయిట్ లాస్ అవుతాం. హెల్తీగా ఉండాలన్నా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. బాడీకి అన్ని సపోర్ట్ అవుతుంది. ఎక్కడ తీసుకుంటున్నాం మనం? ఎవ్రీడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తినేదంతా కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలే. లెగ్ అనే టిఫిన్ చేస్తున్నాం, అలాగే మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, అలాగే నైట్ ఏం చేస్తున్నాం, సేమ్ టిఫిన్ కానీ భోజనం కానీ చాలామందిని టిఫిన్ చేస్తున్నా అంటారు, అంతా కార్బ్సే. ఈ కార్బ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే అంటే పాజిటివ్గా కారిగిపోతే మళ్ళీ వెంటనే హంగర్ లెవెల్స్ ఎక్కువ, ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది. ఈ మోతాదులో మనం చూసుకుంటూ ఉండాలి. ఏ ఆహారం తినాలో, ఎటువంటి ఆహారం తినాలో మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీడే. దాని గురించి మేము వెల్నెస్ కోచ్గా నేను ఈ కమ్యూనిటీలో చేస్తున్నాను కాబట్టి 8 years నుంచి నాకు చాలా సబ్జెక్ట్ అనేది తెలుసు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఎవ్రీడే. నేను అంటే ఫిట్నెస్ సంబంధించింది కానీ, అలాగే న్యూట్రిషన్ సంబంధించిన ఎటువంటి ఆహార అలవాట్లు తీసుకోవాలనేది ఇది పెయిడ్ అమౌంటే. ఇప్పుడు ఎవరికి మనం సింపుల్గా చెప్పం కదా, మీరు వెయిట్ లాస్ ఎలా అవ్వాలి ఏంటనేది చెప్పేదే దాన్ని వెల్నెస్ కోచ్ అంటారు. ఎవ్రీడే మీకు ఫుడ్ ప్లానింగ్ వస్తుంది, అలాగే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలనేది మేము ప్లాన్ చేస్తాం. మనకు సబ్జెక్ట్ అనేది తెలిస్తే ఎప్పటికీ వెయిట్ పెరగం, వెయిట్ లాస్ అవ్వాల్సిన వెయిట్ లాస్ అవుతారు, వెయిట్ పెరగాల్సిన వాళ్ళు వెయిట్ పెరుగుతారు, వెయిట్ లాస్ అనేది అవ్వరు. అంటే అలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్ ఎలా సరి చేసుకోవాలి అని తెలియడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి మేము ట్రైనింగ్స్ తీసుకుంటాం, చాలామంది డాక్టర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాం. అలాగే చాలా ట్రైనింగ్స్ అనేది ఇప్పుడు మేము 8th కూడా ట్రైనింగ్స్కి వెళ్తాం. ఈ నెల 8వ తారీఖు కూడా ట్రైనింగ్ ఉంది. ట్రైనింగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మాకు నాలెడ్జ్ వస్తుంది, మీకు అందరికీ హెల్ప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, మీకు ఎవరైతే ఉన్నారో మీకు వెయిట్ లాస్ అవ్వాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసుకోవాలంటే ఫుడ్ ఏం తినాలి, ఎలా తినాలి చెప్పాలంటే నేను సీనియర్ వెల్నెస్ కోచ్ని. మీకు ఆల్రెడీ తెలిసి నేను వీడియోస్ పెడుతున్నాను కాబట్టి 8 years నుంచి ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాను. అలాగే నేను కూడా వెయిట్ లాస్ అయ్యాను, 30 kgs వెయిట్ లాస్ అయ్యాను, హెల్తీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. అలాగే మార్నింగ్ 4 o'clock లేచి నేను గుంటూరు బయలుదేరాను. ఇప్పుడు ఆల్రెడీ నాకు టైం వచ్చేసి 9:30 చూస్తున్నారు కదా, టైం వచ్చేసి ఆల్రెడీ 9:30 అవుతుంది. అని ఇప్పుడు యాక్టివ్గానే ఉన్నాను. అంటే మన బాడీ ఎప్పుడైతే మన చెప్పినట్టు వింటుందో, మన శరీరం అనేది మనం చెప్పినట్టు ఎప్పుడు వింటుందో మనం హెల్తీగా ఉన్నట్టు. ఒకసారి చూసుకోండి, మీరు చెప్పినట్టు మీ శరీరం వింటుందంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. గ్యాస్ట్రిక్ రాదు, షుగరు బీపీలు రావు, వెయిట్ పుట్టాన్నాము, ఏదైనా తింటే లాలసస్ లోపల జీర్ణవ్యవస్థ కరెక్ట్గా లేకపోవడం, మోషన్ అవ్వడం ఇలాంటివి ఉండవు. మీ బాడీ మీరు చెప్పినట్టు వినాలంటే దానికి ఇవ్వాల్సింది మీరు ఇవ్వాలి. ఏమి ఇస్తున్నారో ఒకసారి ప్లాన్ చేసుకోండి. దీనికి సంబంధించి మీకు ఏమైనా సబ్జెక్ట్ కావాలన్నా, అలాగే వెయిట్ లాస్ అవ్వాలన్నా, అలాగే నేను ఫుడ్ ప్లానింగ్తో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను, అలాగే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా సరి చేసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తినాలి అని తెలుసుకోవాలన్నా నా నెంబర్ ఇస్తాను, మీరు సంప్రదించండి. అంటే మీ బాడీ మీద మీరు శ్రద్ధ పెట్టుకోండి, నా గురించి కాదు. మీ శరీరం మీద మీరు శ్రద్ధ ఉంది, నేను మారాలి అనుకున్న వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఓకే, బాయ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.